హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల ఈకేవైసీ ఏప్రిల్ 30 తేదీకి పెంచారు. ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం కూడా రేషన్ కార్డుల ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ అందరూ చేయించుకోవాలా? కార్డులో ఎవరెవరు చేయించుకోవాలో ఎలా తెలుస్తుంది మనకు? ఈ ఈకేవైసీ అనేది ఎక్కడ చేస్తారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోనికి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట రేషన్ కార్డుల ఈకేవైసీ మార్చి 31కి అన్నారు. తర్వాత ఏప్రిల్ 30 వరకు పెంచారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ డీలర్ షాప్కి వెళ్తే అక్కడ మీ రేషన్ నంబర్ కొట్టి చెక్ చేస్తారు. ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఈకేవైసీ అయ్యాయి, ఎంతమంది కాలేదని. దాదాపు అందరివి అయిపోయి ఉంటాయి. కానీ చిన్న పిల్లలవి, 5 సంవత్సరాలు దాటి 6 సంవత్సరాలకు పడిన పిల్లలవి, అలాంటి వారికి మాత్రమే ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు మీ యొక్క డీలర్ షాప్కి వెళ్తే అక్కడ మీ రేషన్ కార్డు కొడితే ఎంతమంది అయ్యాయి, ఎంతమంది కాలేదో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఈకేవైసీ చేయించుకోండి. ఒకవేళ పిల్లల పేర్లు ఈకేవైసీ కాలేదని వస్తే మీరు మీ పిల్లల రేషన్ కార్డులో అప్డేట్ చేసి, అంటే చిన్నప్పుడు మీరు వేలి ముద్రలు వేసి ఆధార్ కార్డు దించి ఉండరు. ఇప్పుడు 6 సంవత్సరాలకు పడిన వెంటనే పిల్లలవి వేల ముద్రలు వేసి ఆధార్ కార్డు దించుతారు. అలా ఆధార్ కార్డు దించిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మీరు మీ డీలర్ షాప్ దగ్గరకు వెళ్తే అక్కడ మీ రేషన్ కార్డు కొట్టి మీ పిల్లల యొక్క ఈకేవైసీ అనేది చేస్తారు. ఈ ఈకేవైసీ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో చేయరు. కేవలం రేషన్ డీలర్ షాప్లో మాత్రమే చేస్తారు. ఈ ఈకేవైసీ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఇప్పుడిచ్చే రేషన్ కార్డులు ఏటీఎం సైజులో ఉంటాయని ఆయన అన్నారు. ఇప్పుడున్న రేషన్ కార్డు సైజు తగ్గించి ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయిన వెంటనే కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోవడానికి, ఆప్షన్లు రేషన్ కార్డులోకి యాడ్ చేయడానికి, అలాగే మార్పులు ఏవైనా చేర్పులు చేసుకోవడానికి, ఎవరినైనా డిలీట్ చేయాలంటే దానికి, స్ప్లిట్టింగ్ల కోసం ఆప్షన్ ఇస్తామని అయితే నాదెండ్ల మనోహర్ అయితే తెలిపారు. ఇప్పుడు ఇచ్చే రేషన్ కార్డుల మీద ఎటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు ఉండవు అని, కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త కార్డులు జారీ చేయాలనే ఒక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రేషన్ కార్డుదారులు ఖచ్చితంగా మీరు ఈ నెల 30లోగా ఈకేవైసీ చేయించుకోండి. లేదంటే మీకు కొత్త కార్డు రాదు, అలాగే మేలో మీకు బియ్యం రావు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసింది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.